నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం కిడ్నీ సమస్యల గురించి, అలాగే కిడ్నీలో రాళ్లుంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, వీటికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు స్టూడియోలో ఉన్నారు. కవిత గారు నమస్తే అండి. నమస్తే. కవిత గారు, మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాం కిడ్నీలో రాళ్లు ఫామ్ అవడానికి రీజన్ ఏంటి అనేది. అయితే రాళ్లు ఫామ్ అయిన తరువాత ఆపరేషన్ కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఏంటి, లేదు మనం తీసుకునే ఆహారంతోనే రాళ్లను కరిగించుకుని బయటికి తోసేసే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ అండి, కంపల్సరీ. యాక్చువల్గా కిడ్నీ స్టోన్స్ అనేది మనకు సివియర్గా పెయిన్ వస్తాయి సిమ్టమ్స్ ప్రకారం. సో ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయ్యేంత వరకు వాళ్ళకు తెలియకుండా ఉండే పరిస్థితి కొన్ని రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఓన్లీ డల్ ఏకింగ్ పెయిన్ వరకే ఉంటుంది, జస్ట్ బ్యాక్ పెయిన్ అనే నెగ్లిజెన్స్ కింద కూడా గ్రాడ్యువల్గా కిడ్నీ స్టోన్ సైజు పెరిగి కాంప్లికేషన్స్ వరకు వెళ్ళిన కేసెస్ కూడా ఉంటాయి. సో కేస్ టు కేస్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకు యూరిటర్ అనేది 4 mm వరకే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కిడ్నీ స్టోన్ కనుక 4 mm క్రాస్ అయితే పెయిన్ఫుల్ కండిషన్. ఎప్పుడైతే అది ఒక దగ్గర లార్జే ఉంటేనే మనకి ఎలాంటి పెయిన్ ఉండదు. బట్ ఎప్పుడైతే అది క్రాస్ అవుతుంది, మూవ్మెంట్ కనుక స్టార్ట్ అయితే యూరిటర్ నుంచి పెల్విక్ కాల్ సిస్టమ్ నుంచి యూరిత్రా కానీ వెళ్తే అప్పుడు సివియర్గా పెయిన్ రావడం, డబుల్ బెండింగ్ వచ్చి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది గమనిస్తాం. కొంతమందికి ఫీవర్ విత్ చిల్స్ కూడా వస్తుంటాయి. సో ఇలాంటి కండిషన్స్ మనకు రికరెంట్గా గమనిస్తున్నాం. కొంతమందికి వాటర్ తాగానే వెళ్ళిపోతాయి, మరి కొంతమందికి మాత్రం రికరెంట్గా ఎవ్రీ ఫ్యూ వీక్స్లో రావడం, ఎవ్రీ ఫ్యూ మంత్స్లో రిపీట్ కావడం అని గమనిస్తుంటాం. ఇలాంటి వారికి టెండెన్సీ ఉంటి అని అంటుంటాం. సో ఫ్యామిలీస్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇవి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? ఫస్ట్ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అంటే మనకు బాడీ ఎప్పుడైతే యూరిన్ అనేది కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పెరుగుతుందో అప్పుడే మనకి కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో డైల్యూషన్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ 3 to 4 liters కనుక తీసుకుంటే సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యూరిన్ అనేది నథింగ్ బట్ మెయింటైనింగ్ కాజ్ అనేది అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా కొద్దిగా మనకు అవాయిడ్ అయ్యే ఛాన్సెస్, మనకు రికరెన్స్ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం తీసుకునే డైటరీ ఆస్పెక్ట్ పరంగా కూడా మనకి కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టైప్స్లో కనుక మనకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కానీ, యూరిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ కానీ, లేకుంటే మనకి కాల్షియం ఆక్సిలేట్స్ కానీ, కాల్షియం ఫాస్ఫేట్స్ కానీ, మనకు 6 వెరైటీలో 3 వెరైటీస్ త్రూ డైట్ ద్వారా వచ్చేవి కాబట్టి సో కొద్దిగా డైట్ పరంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే, ఇప్పుడు పేరెంటల్ హిస్టరీ కనుక మదర్కి కానీ ఫాదర్ కానీ కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అవుతుంది అంటే కనుక మనం మ్యాక్సిమం అవుట్ ఆఫ్ 10 కేసెస్లో 8 కేసెస్ మనం కాల్షియం ఆక్సిలేట్, కాల్షియం ఫాస్ఫేట్ కిడ్నీ స్టోన్సే గమనిస్తాం. సో కాబట్టి అలాంటి డైట్ని కొద్దిగా అవాయిడ్ చేస్తూ దట్టు ఎనిమల్ అంటే కనుక వెజిటేబుల్ కనుక వెళ్తే ఇబ్బంది ఏముండదు. సో ఇలాంటి ప్రికాషన్స్ కొద్దిగా పాటించడంతో పాటు సో బాడీ డీహైడ్రేట్ కాకుండా కండిషన్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు బాడీ డీహైడ్రేట్ అవుతుంది? మనం వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకున్న, ఎక్సెసివ్ స్వెట్టింగ్ ప్రొఫ్యూజ్ అయినా, కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్లో మనకి ఎక్కువ స్వెట్టింగ్ వస్తుంది. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం వల్ల కానీ అండ్ పారాథార్మోన్ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల కానీ వస్తుంది. కాబట్టి అది కొద్దిగా కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల కూడా ఇలాంటి ప్రికాషన్స్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం. స్ట్రూవైడ్ స్టోన్స్ అనేది మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల ఫ్రీక్వెంట్గా కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతుంది. సో ఇన్నరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు మనము కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కూడా, ఇప్పుడు కొన్ని రకాల మెడికేషన్ మనకు మైగ్రేన్ విన్ ఉంటారు రెగ్యులర్గా, సీజర్స్, నథింగ్ బట్ ఫిట్స్. సో ఇలాంటి వాటికి మనకి ఎక్సెసివ్ యూజేజ్ ఆఫ్ మెడికేషన్ ఉండడం వల్ల సో టోపమైన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్సెసివ్ డిపాజిట్స్ క్రిస్టల్స్ అవ్వడం వల్ల కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హిస్టరీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అలాంటి కండిషన్స్ షార్ట్కట్ మెథడ్స్ వెళ్ళకుండా కనుక ప్రికాషన్ తీసుకుంటే మన కిడ్నీ స్టోన్ ఫామ్ కాకుండా కూడా చూసుకోవచ్చు. ఎప్పుడైతే అది 4 mm క్రాస్ అయ్యి 5, 6, 7, 8 mm అయింది అనుకోండి, అప్పటి వరకు అప్ టు 10 mm వరకు 11 mm వరకు కూడా విత్ మెడికేషన్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా మనకు సిమ్టమ్స్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది కిడ్నీ వాపు వస్తుంటాయి, కొంతమందికి యూరిన్ అవుట్పుట్ అనేది రాకుండా ఉంటుంది, కొంతమంది కాళ్ళల్లో వాపు రావడం, కొంతమందికి ఓన్లీ పెయిన్ రావడం, కొంతమందికి ఇమ్మీడియట్గా 2-3 డేస్లో వచ్చినా కూడా సడన్గా పెరగడం వల్ల ఏమవుతుంది డబల్ బెండింగ్, సివియర్గా పెయిన్ రావడం, వామిటింగ్ సెన్సేషన్, నాసియా సెన్సేషన్ రావడం, కొంతమంది యూరిన్లో బ్లడ్ రావడం, కొంతమంది యూరిన్లో ప్రోటీన్ రావడం, కొంతమంది యూరిన్లో ఎపిథీలియల్ సెల్స్ గమనించడం. సో అందరికి అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు, ఒక 1 or 2 సిమ్టమ్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే 12 mm కనుక క్రాస్ అయితే 16 mm, 18 mm కూడా వస్తుంటారు. స్టాగ్హార్న్ కిడ్నీ స్టోన్ అంటాం. అది కనుక కిడ్నీలో మనకి పెల్విక్ కాల్ సిస్టమ్ బ్లాక్ అయింది అనుకోండి, అది ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ వాపుతో పాటు టోటల్గా డ్యామేజ్ అయిపోయి ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఇట్ మే లీడ్స్ టు CKD, క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి కండిషన్ ఒక్కటి మాత్రమే మనకి ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయ్యి మనకు సర్జరీకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అన్లెస్ అంటే అలాంటి కండిషన్స్ లేకుండా అప్ టు 10 mm వరకు ఉన్నా, ఎంత ఎర్లీ డిటెక్ట్ చేసిన మల్టిపుల్ స్టోన్స్ ఉన్నా కూడా నాన్ సర్జికల్ అంటే వితౌట్ సర్జరీ మనకు విత్ ప్రికాషన్స్ మెడికేషన్ కనుక వాడితే ఉన్నది క్రష్ అయిపోయి పడిపోవడంతో పాటు సిమ్టమాటికల్ రిలీఫ్ అంటే పెయిన్ తగ్గడం, యూరిన్లో బ్లడ్ రావడం ఆగిపోవడం, కిడ్నీ వాపు తగ్గిపోవడం, బీపీ లాంటి కాంప్లికేషన్స్ రాకుండా, CKD లాంటికి వెళ్లకుండా కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్గా అయ్యే కండిషన్స్ ఉన్నాయి.
అయితే ఫస్ట్ కిడ్నీలో రాళ్ళు పడగానే మనకి ఎలా తెలుస్తుంది, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? సో యాక్చువల్గా మనకు ఉండే ప్రదేశాన్ని బట్టి ఇప్పుడు కనుక కిడ్నీ మనకు పార్ట్స్ ఆఫ్ కిడ్నీ కనుక తీసుకుంటే సో కిడ్నీ ఈజ్ ఎ మేజర్ అండ్ పెల్వికల్ సిస్టమ్లో యూరెటర్ అండ్ యురెత్రా, సో బ్లాడర్. సో ఎప్పుడైతే మన కిడ్నీలో కనుక ఉందనుకోండి డల్ ఏకింగ్ పెయిన్ ఇన్ ద లోయర్ బ్యాక్, మనకు బ్యాక్ సైడ్ ఆఫ్ ద రిబ్ కిందికి డల్ ఏకింగ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బ్యాక్ టు ఫ్రంట్ రేడియేటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లాయిన్ టు గ్రాండ్ డల్ ఏకింగ్గా పెయిన్ అవును ఉంటుంది. కొంతమందికి బ్యాక్ పెయిన్ అని చెప్పి నెగ్లెక్ట్ కూడా చేస్తుంటారు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అంటారు. బట్ బ్యాక్ పెయిన్ అనేది మనకు రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది, బట్ వేరేస్ కిడ్నీ స్టోన్ రెస్ట్ తీసుకున్నా తగ్గదు. 24/7 కంటిన్యూగా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే అక్కడ నుంచి మూమెంట్ కనుక స్టార్ట్ అయింది, అది పెల్వికల్ సిస్టంలో బ్లాక్ అయింది అనుకోండి, కిడ్నీ వాపు రావడం, బట్ సిమ్టమ్స్ మనకి ఏ విధంగా అనిపిస్తుంది, యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్లీ సడన్గా యూరిన్ అవుట్పుట్ తగ్గిపోవడం అనేది కాకుండా అర్జెన్సీ ఆఫ్ ద యూరినేషన్ అంటే ఊరికే యూరిన్ వెళ్ళాలని సెన్సేషన్ రావడం, వెళ్ళగానే కొద్దిగా మాత్రం యూరిన్ వెళ్ళడం, మళ్ళీ యూరిన్ బర్నింగ్ రావడం, ఈ విధంగా ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ కొంతమందికి యూరిన్లో పాత్వేల కనుక యూరిటర్లో నుంచి కనుక స్టోన్ కనుక మనకు పాసేజ్ అయితే ఉంటే సివియర్గా పెయిన్, డిస్యూరియా అంటాం. సో పెయిన్ఫుల్ యూరినేషన్ అనేది సివియర్గా ఉండే ఛాన్స్, యూరిన్ వెళ్ళడానికి కూడా భయపడే కండిషన్స్ ఉంటూ ఉంటాయి అలాంటి కండిషన్స్. అండ్ ఎక్కడైతే అది లాడ్జ్ అయింది అనుకోండి అక్కడ నుంచి పై వరకు వాపు ఏర్పడే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం. ఇదే కంటిన్యూగా రికరింగ్ అయింది అనుకోండి కిడ్నీ బీపీ అనేది పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దెన్ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, యూరెథ్రల్ ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ ఫీవర్ విత్ చిల్స్, అంటే చాలామందికి చలి జ్వరం వస్తూ ఉంటుంది. సో తట్టుకోలేకపోతే చలి జ్వరం ఎక్కువగా రావడం అనేది గమనిస్తుంటాం, ఊరికే చలి జ్వరం రావడం అనేది గమనిస్తుంటాం. అండ్ యూరినరీ బర్నింగ్ అండ్ యూరినరీ అర్జ్ అండ్ యూరిన్లో మనకి శాండ్ కూడా గమనిస్తున్నాం. కొంతమందికి వైట్ అంటే ప్రోటీన్ లాస్ వల్ల అంటే ఫోమీ యూరిన్ అండ్ యూరిన్ అఫెన్సివ్నెస్ ఆఫ్ యూరినేషన్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఇవి ఇలాంటి కండిషన్స్ ఉంటూ ఉంటాయి. సో కొంతమందికి ఓన్లీ పెయినే ఉండొచ్చు, కొంతమందికి యూరిన్లో బ్లడ్ డైరెక్ట్ రావచ్చు, కొంతమందికి ఓన్లీ డల్ ఏకింగ్ పెయిన్ ఉండి సివియర్గా అప్ టు 12 to 14 mmI జనరల్ బాడీ చెకప్లో భయపడిన కేసెస్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో ఏ రకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇలా రాళ్ళు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? కేవలం మంచినీళ్ళు తక్కువ తాగడం వల్ల ఇలా రాళ్ళు ఫామ్ అవుతాయి అనుకోవచ్చా? యాక్చువల్గా డీహైడ్రేషన్ కండిషన్లో మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి యూరిన్ నార్మల్గా డైల్యూట్ ఉందనుకోండి, మనం తీసుకునే ఫుడ్ ఏదో నార్మల్గా ఉన్నా కూడా అది క్రిస్టల్ ఫార్మేషన్ లేకుండా మామూలుగా స్టిక్కీ అనేది అంటే ఒకదానికొకటి అతుక్కొని స్టోన్ ఫార్మేషన్ కాకుండా చూసుకోవచ్చు. బట్ ఈ డీహైడ్రేషన్ కండిషన్ రావడం అంటే ఇప్పుడు సమ్మరే కావచ్చు, ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ వస్తుంటాయి మన కిడ్నీ స్టోన్స్. సో సమ్మర్ కూడా కావచ్చు అండ్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ వల్ల ప్రొఫీ స్వెట్టింగ్ ఉండి మనకు బాడీకి తగ్గట్టుగా వాటర్ ఇంటేక్ లేకపోయే పరిస్థితి అదొక రీజన్. కానీ కొన్ని రకాల డీహైడ్రేషన్ కానీ క్రానిక్ డయేరియా కండిషన్స్ కూడా అంటాం. సో లూజ్ మోషన్ సివియర్గా రావడం వాళ్ళకు డీహైడ్రేషన్ కండిషన్ ఎక్కువ ఉండే కండిషన్లో. అండ్ కొన్ని రకాల నవడేస్ వెయిట్ రిడక్షన్ కోసం చాలా మంది సర్జరీ చేసుకుంటున్నారు, జిజునాక్టమీ అని చెప్పేసి ఇంటెస్టైనల్ సర్జరీస్. సో అక్కడ కూడా మనకి ఈవెన్ నార్మల్ డైట్ తీసుకున్నా కూడా విటమిన్ డి ప్రాపర్గా తీసుకున్న కాల్షియం అనేది అబ్జార్ప్షన్ పెరగకుండా బ్లడ్ లెవెల్స్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో కూడా మనకు క్రిస్టల్ ఫార్మేషన్ ఎక్కువైపోయి టెండెన్సీ టు డిపాజిట్స్ ఎక్కువ అయ్యి కాల్షియం స్టోన్స్ ఎక్కువ రావడం అనేది మనం గమనిస్తున్నాం. సో దానికి తోడు మనకు కొన్ని రకాల ఇందాక చెప్పినట్టు మైగ్రేన్ కానీ ఫిట్స్ లాంటి మెడికేషన్ యూజ్ చేయడం వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ పారాథార్మోన్ మన పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది మన కాల్షియంని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది అబ్నార్మల్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్సెసివ్ డిపాజిట్స్ ఆఫ్ కాల్షియం అనేది బ్లడ్లోకి రావడం, దానివల్ల కాల్షియం ఆక్సిలేట్, కాల్షియం ఫాస్ఫేట్, కిడ్నీ స్టోన్స్ గమనిస్తూ ఉంటాం. అండ్ ఆక్సిలేట్స్ అనేది మనకు లివర్ నార్మల్గా కొంచెం ప్రొడక్షన్ చేస్తుంటుంది. దానితో పాటు మనం తీసుకునే డైట్లో కూడా మనకు మామూలుగా లీఫ్ వెజిటేబుల్స్ అన్ని గుడ్ ఫర్ హెల్త్, నట్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. బట్ ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఇలా ఈ విధంగా మెయింటైనింగ్ కాజ్ ఉన్న వాళ్ళకి కనుక ఇలాంటి నార్మల్గా ఫుడ్ తీసుకున్నా కూడా క్రిస్టల్ ఫార్మేషన్ అయిపోయి డిపాజిట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కువ కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువ డైరీ ప్రొడక్ట్ తీసుకున్నా కూడా కాల్షియం ఎక్సెసివ్ ఉంటుంది. కానీ బాడీ నీడ్స్ దట్ మనకు బోన్ స్ట్రెంత్ కావాలంటే విని డైరీ ప్రొడక్ట్స్. బట్ ఇలాంటి టెండెన్సీ ఉండి డీహైడ్రేషన్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఏంటి, ఇందాకున్న అదర్ మెటబాలిక్ డిజార్డ్స్ ఉన్న వాళ్ళే నార్మల్ డైట్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఇలాంటి క్రిస్టల్ ఫార్మేషన్ అయిపోయి కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రికాషన్స్ కనుక తీసుకుంటే ఇబ్బంది ఉంటుంది. బట్ దే నీడ్ టు అవాయిడ్. ఒకసారి ఫామ్ అయిందంటే కనుక మనకి టమాటోస్ కానీ పాలక్ కానీ మామూలుగా ఆకుకూరలు కానీ దే నీడ్ టు అవాయిడ్. అండ్ నట్స్ కూడా అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంది, డైరీ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ ఎక్సెసివ్ సోడియం రిచ్ ఫుడ్ అండ్ షుగర్ రిచ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలంటే సాల్టీ థింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మామూలుగా యాసిడ్ ఫార్మేషన్ కానీ లేకపోతే క్రిస్టల్ ఫార్మేషన్ కానీ ఎక్సెసివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎసిడోసిస్ ఎక్కువ పెరిగే కండిషన్స్ ఉంటాయి కాబట్టి సో కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఉన్నా కూడా ఒకసారి కిడ్నీ స్టోన్ ఫామ్ అయిన వాళ్ళు కంపల్సరీ హై సాల్ట్ రిచ్ ఫుడ్ డైట్ కానీ లేకపోతే హై షుగర్ రిచ్ ఫుడ్ డైట్ కానీ దే నీడ్ టు అవాయిడ్. అండ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. ఇన్ దట్ మ్యాక్సిమం కంపేర్ టు నాన్ వెజ్ కంటే కూడా వెజ్లో మైల్డ్గా ఉంటే
డెఫిషియన్సీ ఉందనుకోండి, వాళ్ళకి ఆర్థరైటిస్ ఉంది, మనం ఫుడ్ తీసుకోవాలి తప్పదు, వీ నీడ్ కాల్షియం అంటే ఎనిమల్ కంటే కనుక వెజ్ అయితే సర్టన్ ఎక్స్టెంట్ బెటర్. ఓకే. అండ్ యూరిక్ యాసిడ్ది కూడా మనకు ప్రోటీన్ రిచ్ డైట్ దే నీడ్ టు అవాయిడ్. సో నాన్ వెజ్ ప్రోటీన్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అంటే నథింగ్ బట్ ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ అవాయిడ్ చేస్తే వాళ్ళు కంట్రోల్ అయిపోయి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్లుగా ఇందాక ప్రోటీన్ని ఎక్కువ తీసుకుంటున్నారు, అలాగే అవసరం ఉన్నా లేకపోయినా తమ బాడీకి విటమిన్స్ ఏ లెవెల్స్లో ఉన్నాయో తెలియకపోయినా ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, విటమిన్ డి కావచ్చు అన్నీ ఓవర్గా తీసుకుంటున్నారు. ఇవి కూడా రాళ్ళలా టర్న్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా. ఇప్పుడు ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకుంటే ఇప్పుడు మనకు ప్రాపర్గా తీసుకుంటే ఇబ్బంది లేదు, విత్ సూపర్విజన్ ఆఫ్ ద ఫిజిషియన్తో తీసుకుంటే నో ప్రాబ్లం. బట్ మజిల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్న వాళ్ళు కూడా 20+ 30 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కూడా సో విగరస్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్రోటీన్ రిచ్ డైట్ మజిల్ గ్రోత్ కావచ్చు లేకపోతే 6 ప్యాక్ కోసం అని చాలామంది తీసుకుంటున్నారు. సో ఎనీథింగ్ ఎక్సెస్ మనకు అబ్నార్మల్గా అయ్యి మనకి యూరిక్ యాసిడ్ డయాథిసిస్ ఉంటే కనుక డెఫినెట్లీ ప్రోటీన్ ఎండ్ ప్రొడక్ట్ ఈస్ యూరిక్ యాసిడ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ గౌట్ లాంటి కండిషన్స్ నథింగ్ బట్ ఆర్థరైటిస్ కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి కంపల్సరీ వాళ్ళు మెటబాలిజం అట్లా ఎక్సెసివ్ కాకుండా నార్మల్గా తీసుకుంటే దాని దగ్గర క్యాలరీ బర్న్ అయ్యేటట్టు చేసుకుంటే ఇబ్బంది లేకుండా పోవచ్చు. బట్ దానికి తోడు కొన్ని రకాల కాల్షియం అంటే ఆర్థరైటిస్ అనగానే ఇప్పుడు మామూలుగా 40-45 క్రాస్ అయిన తర్వాత సో వీ నీడ్ కాల్షియం. బట్ కొంతమంది ఎక్సెసివ్ ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేసిన విటమిన్ డి ఎక్సెసివ్ యూజ్ చేసినా కూడా అబ్జార్ప్షన్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కాల్షియం డిపాజిట్స్ ఎక్కువ అయిపోయి కాల్షియం ఆక్సిలేట్స్ కానీ కాల్షియం ఫాస్ఫరేట్స్ కానీ కిడ్నీస్లో ఫామ్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి సో బాడీ డెఫిషియన్సీ ఉన్నప్పుడే తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎనీథింగ్ క్రాస్ అంటే ఎక్సెసివ్ అయితే ఇప్పుడు పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దట్ విల్ బికమ్ టాక్సిన్, అదర్వైజ్ ఈ విధంగా డిపాజిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెయిన్స్ వస్తున్నాయి అనగానే డైరెక్ట్ కాల్షియం సప్లిమెంట్ అనేది తీసుకోకుండా బ్లడ్ చెక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కాల్షియం విటమిన్ డి కంపల్సరీ దే నీడ్ టు చెక్. ఇన్ ద రేంజ్ ఉంటే అది అవసరం లేదు, బట్ లో సైడ్ ఉంటే మాత్రం కొన్ని మంత్స్ కొన్ని వీక్స్ కనుక వాడి మళ్ళీ తర్వాత చెక్ చేయించుకొని నార్మల్ రేంజ్కి వచ్చిన తర్వాత మానేయడం ఇంపార్టెంట్. కానీ దాన్ని కంటిన్యూగా ప్రిస్క్రిప్షన్ చేసినారు కదా అని చెప్పేసి ఎక్కువ రోజులు వాడినా కూడా ఇలాంటి కండిషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దే నీడ్ టు అవాయిడ్. ప్రికాషన్ ఇంపార్టెంటే, ఏవైనా ఎనీథింగ్ ఈజ్ లిమిట్లో తీసుకోవడం అనేది బాడీ హెల్త్కు నార్మల్గా ఉంటుంది. బట్ ఎనీథింగ్ ఎక్సెస్ ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. కవిత గారు, ఇందాక మనం సప్లిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ కాల్షియం వాడాల్సిన అవసరం ఉంది, ఎన్ని నెలల పాటు వాడాలి? ఒకవేళ అన్ని నెలలు దాటి ఎక్సెస్గా వెళితే ఏం జరుగుతుంది? సో నార్మల్గా మనకు కాల్షియం రేంజ్ అనేది బ్లడ్ చెకప్లో తెలిసిపోతుంది. పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇన్ జనరల్గా మనం చేయించాము. బట్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హైపోథైరాయిడ్ దట్టు ఉన్న వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే మనకి HbA1c డయాబెటిక్ చెక్ చేస్తారు, TSH లెవెల్స్ రేంజ్ మెయింటైన్ చేస్తారు, కాల్షియం అండ్ ఐరన్ కూడా విటమిన్ డి కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థరైటిస్ ఆర్ వెరీ మచ్ కామన్. అబ్జార్ప్షన్ లెవెల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకు కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ, ఐరన్ డెఫిషియన్సీ పెరుగుతుంది. సో ఎవ్రీ 3 months మనకు చెక్ చేయించినప్పుడు మనకు రేంజ్ కనుక మనకు 9.4 క్రాస్ అయిపోయి ఉంటే కాల్షియం నీడ్ నాట్ టు గో విత్ ఎనీ మెడికేషన్. బట్ లెస్ 6 కానీ 7 కానీ ఆ విధంగా ఉందని డెఫినెట్గా వాళ్ళు మెడికేషన్ వాడాలి. 3 months కోర్స్ లాగా వాడిన తర్వాత మళ్ళీ రీచెక్ చేయించుకొని నార్మల్ రేంజ్ మెయింటైన్ అయింది అనుకోండి, దట్ విల్ బీ ఫైన్. విత్ న్యాచురల్ ఫుడ్తో తీసుకుంటే దాని తర్వాత సప్లిమెంటేషన్ ఇది అవాయిడ్ చేసి ఫుడ్ ద్వారా తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్ ఈ విధంగా కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉందనుకోండి వాళ్ళకి ఎనిమల్ రిచ్ ఫుడ్ కంటే కూడా మామూలుగా ఇప్పుడు ఎనిమల్లో ప్రోటీన్ ఎక్కువ కానీ కాల్షియం కానీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది తొందరగా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపేర్ టు దట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్సెసివ్ డిపాజిట్స్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి సప్లిమెంట్స్ వాడిన తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ డెఫిషియన్సీ రాకుండా ఆ విధంగా మెయింటైన్ చేయడంలో ఇబ్బంది లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. వేరేస్ విటమిన్ డి కూడా అంతే. ఇప్పుడు మనకు రేంజ్ కనుక విటమిన్ డి 30 to 100 లోపల మెయింటైన్ అవ్వాలి. అప్ టు 50 వచ్చిన తర్వాత మనకు ఒక వీక్లీ వన్స్ ఒక 20 or 30 tablets పడితే దే నీడ్ టు రీచెక్ అగైన్. ఎందుకంటే మనం కాల్షియం వాడినా కూడా విటమిన్ డి కనుక డెఫిషియన్సీ ఉంటే అబ్జార్ప్షన్ ఉండదు. సో ఇట్ మే టర్న్ ఎక్కడైనా కానీ బ్లడ్లో కానీ వెళ్ళిపోయి మనకి డిపాజిట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 2 నార్మల్ రేంజ్లోనే ఉంటే ఇబ్బంది ఉండదు. మనం తీసుకునే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండే ఓన్లీ కాల్షియం తీసుకున్న ప్రాబ్లమే, సో విటమిన్ డి తీసుకొని కాల్షియం తీసుకోకుండా కూడా ప్రాబ్లమే. కాబట్టి 2 నార్మల్ రేంజ్లో ఉన్న తర్వాత మానేసారు అనుకోండి, డిపాజిట్స్ లేకుండా నీడ్ ప్రకారం మనకి డిమాండ్ అండ్ సప్లై నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు కూడా కాల్షియం విత్ విటమిన్ డి తీసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకుంటేనే మనకు అబ్జార్ప్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మన ఫుడ్ ఇంటేక్ నార్మల్గా కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటాం, బట్ బాడీ అబ్జార్ప్షన్ చేసుకోవాలంటే వీ నీడ్ విటమిన్ డి. అది కనుక డెఫిషియన్సీ ఉంటే కాల్షియం బాగానే తీసుకుంటున్నానండి, బట్ స్టిల్
నాకు పెయిన్స్ అలానే ఉంటూనే వస్తూ ఉంటారు చాలా మంది కేసెస్. సో అలాంటి కండిషన్లో మనకి ఇలాంటి కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే డిపాజిట్ ఎనీవేర్. సో డి నార్మల్ రేంజ్లో ఉండి మనకి విటమిన్ డి సప్లిమెంట్ కొన్ని వీక్స్ వాడినా కూడా తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ థింగ్ ఇప్పుడు మనకి విటమిన్ సి అయినా కానీ ఐరన్ కూడా కండిషన్లో కూడా అది డెఫిషియన్సీ ఉండి ఉంటే అబ్జార్ప్షన్లో డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ రెండు రేంజ్ నార్మల్గా మెయింటైన్ ఉంటేనే మనం తీసుకున్న ఫుడ్ అనేది కంప్లీట్గా అబ్జార్ప్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ జిజినాస్టమీ లాంటి కేసెస్, ఇంటెస్టైన్ మామూలుగా అల్సరేటివ్ కొలైటిస్ లాంటి కేసెస్లో అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఇంకా ఫుడ్ ద్వారానే ఆ డిజీజ్ కండిషన్ తగ్గించుకొని ఫుడ్ ద్వారానే వెళ్ళడమే సేఫ్. లేకపోతే ఇలాంటి ఇన్స్టాంట్గా ఆర్టిఫిషియల్ మెథడ్ కానీ సప్లిమెంటేషన్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో అల్సరేటివ్ కొలైటిస్ కానీ, క్రాన్స్ డిజీజ్ కానీ, లేకుంటే మనకి జిజినాస్టమీ లాంటి కేసెస్లో కానీ ఇలాంటి కండిషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇవి దీస్ ఆర్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. సో వాళ్ళకి ఎనిమల్ సప్లిమెంటేషన్ కంటే ప్లాంట్ బేస్డ్ సప్లిమెంటేషన్ తీసుకుంటూ మెడికేషన్ కనుక వాడితే ప్రాబ్లం హీల్ అయిన తర్వాత మళ్ళీ సప్లిమెంటేషన్ అవసరం లేకుండా కూడా చేసుకున్న కేసెస్ ఆల్సో దేర్. సో ఇది అందుకని సూపర్విజన్ ఆఫ్ ద డాక్టర్. నేను ఉన్నాయి కదా డాక్టర్ రాసిచ్చాడు కదా, నేను రెగ్యులర్గా వాడుతుంటే సరిపోతుంది కదా అని చాలామంది ఆ విధంగా కూడా అయితే ఏదర్ నెగ్లెక్ట్ చేస్తారు, లేకపోతే కంటిన్యూ వితౌట్ కన్సల్టింగ్ ద డాక్టర్ రెగ్యులర్గా యూసేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తామండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి కిడ్నీ సమస్యలకి? ఓకే, యాక్చువల్గా మన కిడ్నీ సమస్యలో మేజర్గా కిడ్నీ స్టోన్స్ అండ్ సీకేటీ లాంటి కేసెస్ రావడం ఎక్కువ గమనిస్తున్నాం. హైడ్రోనెఫ్రోసిస్ రావడం అండ్ జిఎఫ్ఆర్ పడిపోవడం నవడేస్ చాలా కేసెస్ గమనిస్తున్నాం. సో ఎర్లీగా చాలామంది డిటెక్ట్ చేయకుండా నెగ్లిజెన్స్ వల్లనో లేకపోతే ఎసిమ్టమాటిక్ ఉన్న కేసెస్లో ఇలాంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. అప్ టు మనకి 16 mm ఉన్నంత వరకు కూడా మనకు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి విత్ మెడికేషన్. సో మనకు మెడికేషన్ వల్ల ఉండే బెనిఫిట్ ఏంటి అంటే జీసీఎస్ మెథడ్లో మెడిసిన్ ఇస్తాం, ఫ్రమ్ రూట్ నుంచి ప్రాబ్లం కరెక్షన్ అవుతుంది, టెండెన్స్ కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకసారి కిడ్నీ స్టోన్ ఫామ్ అయితే ఉన్నది కరిగిపోవడంతో పాటు మళ్ళీ రికరెన్స్ లేకుండా చేసుకునే అవకాశం ఉంటాయి విత్ మెడికేషన్. సో పెల్వికల్ సిస్టమ్ నార్మల్ కావడం, కిడ్నీ వాపు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. హైపర్ టెన్షన్ కానీ సీకేడీ లాంటి కేసెస్లో వెళ్ళకుండా అంటే జిఎఫ్ఆర్ ఫంక్షనింగ్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ నార్మల్ కండిషన్లో అయిన కేసెస్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్ మనకు మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. కొంతమంది సర్జరీ చేయించుకోకముందు అసలు, కొంతమంది సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫామ్ అవుతున్నాయి అన్న కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో అలాంటి కండిషన్కి ఎంత ఎర్లీగా మీరు డిటెక్ట్ చేసుకొని కనుక వస్తే చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది సివియర్ పెయిన్ ఉంది కదా, హోమియోపతిలో చాలా స్లో కదా, మెడికేషన్ వాళ్ళు తగ్గుతుందో లేదా అనుకుంటారు. లేదండి, ఇలాంటి కేసెస్లో ఇన్స్టానే మీకు పెయిన్ రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్పాజమ్ తగ్గుతుంది అండ్ యూరినరీ బర్నింగ్ తగ్గుతుంది, అర్జీ తగ్గుతుంది అండ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోయి రికరెన్స్ లేకుండా క్రష్ అయిపోయి మీకు శాండ్ రూపంలో మీకు పెయిన్లెస్ కండిషన్లో స్టోన్స్ బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ డే 1 ఇట్ సెల్ఫ్ మనకు ప్రికాషన్స్ ఆఫ్ ద డైట్ ఏ విధంగా తీసుకోవాలి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఎన్ని మంత్స్ డిపెండింగ్ అపాన్ సైజ్ అండ్ నెంబర్ అండ్ వెరైటీని బట్టి డైట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి ప్రికాషన్ తీసుకుని మెడిసిన్స్ వాడితే తగ్గడంతో పాటు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు. సో ఈ కిడ్నీ సమస్యల్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే ఎంతవరకు తీసుకెళ్ళిపోతుంది? కాంప్లికేషన్స్ ఎంత దారుణంగా ఉంటాయి? యాక్చువల్గా మన కిడ్నీ స్టోనే కదా అని చెప్పి నెగ్లెక్ట్ కనుక చేస్తే ఇప్పుడు ఎనీ ఫారిన్ పార్టికల్ మనకు అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్ టైం వచ్చి వెళ్ళిందంటే క్లియర్ అయిపోతే నో ప్రాబ్లం. బట్ రిపీటెడ్గా వస్తుంది, లార్జ్ అయిపోయింది, స్టాగాన్ స్టోన్ ఉంటుంది, రిపీటెడ్ లార్జ్ అయిపోయింది అనుకోండి, కిడ్నీ వాపుతో పాటు షింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినప్పుడు క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్ గ్రేడ్ 1, 2, 3, 4 అయిపోయి కాంప్లికేషన్స్ అయిపోయి డయాలసిస్ వరకు వెళ్ళిన కండిషన్స్ ఉన్నాయి. సో డయాలసిస్ అండ్ ఇంత నథింగ్ బట్ మన కిడ్నీ ఈజ్ ఎ మేజర్ ఫిల్టరింగ్ ఆర్గాన్ కాబట్టి పాయిజన్ సబ్స్టెన్స్ మొత్తం దాని ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అవ్వడం వల్ల డిపాజిట్స్ అయిపోయి క్రియాటిన్ లెవెల్స్ రేజ్ అవుతాయి. సో అప్ టు 1.1 ఈజ్ నార్మల్ రేంజ్. ఎప్పుడైతే 2, 3, 4 అట్లా క్రాస్ అయింది అనుకోండి, 6 క్రాస్ అయిన తర్వాత సో డయాలసిస్ కండిషన్ వెళ్ళే అవకాశం ఉంటాయి. అలాంటి కండిషన్లో కూడా మనకు ఇనిషియల్స్ అంటే 6 బిలో కనుక వస్తే సో కరెక్షన్ అయిపోయి క్రియాటిన్ లెవెల్స్ నార్మల్ రేంజ్కి అయిపోయి డయాలసిస్ రిక్వైర్మెంట్ లేకుండానే ఫంక్షనింగ్ యూనిట్ ఆఫ్ ద కిడ్నీ నార్మల్గా అయిపోయి జిఎఫ్ఆర్ మోర్ దెన్ 90% అంటే నథింగ్ బట్ ఫంక్షనింగ్ యూనిట్ పర్ఫెక్ట్ అయ్యే అనే కేసెస్ కూడా ఉన్నాయి. సో 1, 2, 3 స్టేజ్ వరకు రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ 4th స్టేజ్ నథింగ్ బట్ 10, 11, 12 అనే క్రియాటిన్ లెవెల్స్ కూడా వస్తుంటారు. సో అలాంటి కండిషన్లో ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ వారానికి ఆల్టర్నేటెడ్ డయాలసిస్ కండిషన్స్ ఉండి ఇబ్బంది అవుతుందండి అంటే ఏదర్ ఫైనాన్షియల్ వల్ల కావచ్చు, ప్రాబ్లం వల్ల కూడా కావచ్చు, ఇబ్బంది అవుతుందండి అని కూడా వస్తుంటారు. సో వీక్లీ థ్రైస్ ఉన్న డయాలసిస్ మన మెడికేషన్ యాడ్ అయిన తర్వాత వీక్లీ వన్స్ రావడం, 15 days వన్స్ రావడం, మంత్లీ వన్స్కి వెళ్ళిపోయి ఫంక్షనింగ్ నార్మల్గా అవుతూ జిఎఫ్ఆర్ పడిపోకుండా మెయింటైన్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో డిపెండింగ్ అపాన్ కేస్ కాంప్లికేషన్స్ రాకుండా విత్ పెథాలజికల్ రివర్స్ చేసుకుంటూ కరెక్షన్ చేసే మెడికేషన్ ఉన్నాయి. సో ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మనం ఇచ్చే మెడికేషన్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్తో పాటు జీసీఎస్ మెథడ్లు ఇస్తాం కాబట్టి సొల్యూషన్ విధానంలోనే ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ వాటర్ ఇంటేక్ ఎలా తీసుకోవాలి? అంటే రెగ్యులర్గా మనం తాగినట్లే తాగితే సరిపోతుందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఏదైనా ఉంటుందా?
యాక్చువల్గా వాటర్ ఇంటేక్ ఇస్ వెరీ మచ్ నార్మల్గా 3 to 4 లీటర్స్ తీసుకోవడం అని చెప్తూ ఉంటాం. సో దట్ ఈజ్ నార్మల్. బట్ చాలామంది ఏంటో తినే టైంలో కానీ ఇన్ బిట్వీన్ ఫుడ్ కానీ వాటర్ తీసుకుంటుంటారు. దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కాకుండా ఇంటర్వెల్ అంటే నథింగ్ బట్ ఫుడ్కి వాటర్కి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ షుడ్ బి దేర్ ఎదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. సో కంపల్సరీ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా డైజెషన్ కూడా కాకుండా బాడీకి నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఎర్లీ మార్నింగ్ లెక్కగానే 3 to 4 గ్లాసెస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. 2 గ్లాసెస్ అయినా పర్లేదు. ఆఫ్టర్ ఇంటర్వెల్ 1 or 2 hours కానీ 3 hours తర్వాత కూడా ఈ విధంగా ఇంటర్వెల్ ఇచ్చుకుంటూ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ఎందుకంటే బాడీ అనేది డీహైడ్రేట్ కండిషన్ లేకుండా హైడ్రేషన్ నార్మల్గా అవుతూ సో ఈ బ్లడ్ వాల్యూమ్ లెవెల్లో కానీ యూరినరీ కాన్సన్ట్రేషన్ కానీ పెరగకుండా డైల్యూషన్లో ఉండి మన క్రిస్టల్ ఫార్మేషన్ లేకుండా కూడా ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బాడీని ఎప్పుడు హైడ్రేషన్లో ఉంచాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాటర్తో పాటుగా? సో ఫ్రూట్స్ జ్యూసెస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి, సో అట్లానే కాఫీ టీలు ఎక్కువ తీసుకోవద్దు. సో ఇట్ విల్ మేక్ డీహైడ్రేషన్ చేస్తుంది బాడీని. సో మనకి ఎక్సెసివ్ కాఫీ తీసుకున్నా కూడా టీలు తీసుకున్నా కూడా బాడీ డీహైడ్రేట్ అయిపోయి మనం తీసుకున్న వాటర్ బాడీలో ఉన్న వాటర్ అనేది మొత్తం యూరిన్ ద్వారా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి కాకుండా లిక్విడ్ డైట్ అంటే ఫ్రూట్స్ జ్యూసెస్ తీసుకున్నాం అనుకోండి, సో వితౌట్ ఐస్ హెల్తీ గుడ్ కాదు కానీ ఫ్రిడ్జ్ ఐటమ్స్ లేకుండా నార్మల్గా ఫ్రెష్ నార్మల్ వాటర్ లిక్విడ్ వాటర్ కూడా అవసరం లేదు, రూమ్ టెంపరేచర్ వాటర్తో విత్ జ్యూసెస్ కనుక చేసుకున్నారనుకోండి, సో బ్లడ్ వాల్యూమ్ పెరగడంతో పాటు డైల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద యూరిన్ అనేది పెరగకుండా మనం ఇలాంటి ప్రికాషన్స్తో చేసుకోవచ్చు. అట్లానే ఆల్కహాల్ ఈజ్ ఆల్సో లిక్విడ్, సో అది కూడా తీసుకోవద్దు. సో ఆ విధంగా అది తీసుకోవడం వల్ల కూడా డిహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్సెసివ్ యూరినేషన్ ఎక్కువ నక్టల్ యూరినేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు తాగినప్పుడు బ్లడ్ వాల్యూమ్ పెరిగిన యూరినేషన్ ద్వారా ఎక్సెసివ్ యూరినేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో అలాంటి కండిషన్స్ ఆల్కహాల్ కానీ కాఫీ కానీ టీలు కానీ అవాయిడ్ చేసి ఫ్రూట్స్ జ్యూసెస్ రూపంలో కనుక తీసుకుంటే సో ఇబ్బంది లేకుండా మనం కరెక్షన్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ద వాటర్. రైట్ అండి, థ్యాంక్ యూ కవిత గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి TV9.